తెలుగు సినీ జగత్తులో అన్నపూర్ణ స్టూడియోస్ అంటే తెలియని వారెవరూ లేరు. అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా దూసుకెళ్తున్న ఈ స్టూడియో పేరును ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు రంగంలోకి దిగారు. ఉద్యోగాలు ఇస్తామని, నటీనటులు, టెక్నీషియన్లను తీసుకుంటామని చెబుతూ ఫేక్ ఆఫర్లతో సామాన్యులను ముంచే కుట్ర జరుగుతోంది. ఈ విషయంపై అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి మాయమాటలను నమ్మితే జేబులు ఖాళీ అవుతాయి, జాగ్రత్త అని హెచ్చరించారు. మా సంస్థ పేరుతో కొందరు దొంగ ఆఫర్లిచ్చి డబ్బుల్లాగేందుకు చూస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పటికీ ఆడిషన్ల కోసమో ఏ ఇతర కారణం కోసమో ఒక్క పైసా కూడా వసూలు చేయదు అని స్టూడియో వర్గాలు గట్టిగా చెప్పాయి. ఎవరైనా తప్పుడు సంప్రదింపులు చేస్తే వెంటనే మా అధికారిక మెయిల్కు సమాచారం ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఉగాది సందర్భంగా టాలీవుడ్లో ఎంతో ఆసక్తిగా చూస్తున్న చిత్రాల్లో మ్యాడ్ స్క్వేర్ ఒకటి. యంగ్ హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కలయికలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ ఎంటర్టైనర్ తాజాగా విడుదలైన ట్రైలర్తో అంచనాలను మరింత పెంచింది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర మరింత వినోదాన్ని అందిస్తుందని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. సునీల్ నుంచి డార్క్ కామెడీ ఆశించవచ్చని, ఆయన ఈ సినిమాలో హైలైట్గా నిలుస్తారని హామీ ఇచ్చారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 28న గ్రాండ్గా విడుదల కానుంది. సునీల్ నటనతో పాటు యువ హీరోల సందడి ఈ సినిమాను ప్రేక్షకులకు ఓ పండగ కానుకగా మార్చనుందని అంతా భావిస్తున్నారు. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన మైత్రి మూవీ మేకర్స్ వరుస ప్రాజెక్టులతో సందడి చేస్తోంది. మీడియం బడ్జెట్ సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను సిద్ధం చేస్తూ 2026లో బాక్స్ ఆఫీసును ఆకర్షించేలా పలు బ్లాక్ బస్టర్ సినిమాలను రూపొందించనుంది. ఈ సందర్భంగా నిర్మాత రవిశంకర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబిన్హుడ్ సినిమా ప్రెస్ మీట్లో మాట్లాడిన రవిశంకర్ 2026లో తమ బ్యానర్ నుంచి విడుదల కానున్న చిత్రాల గురించి వెల్లడించారు. జై హనుమాన్, పెద్ది, అనురాగపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ 4 సినిమాలు తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయని ఆయన నమ్మకంగా పేర్కొన్నారు. రవిశంకర్ వ్యాఖ్యలతో ఈ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ సినిమాల కోసం సినీ ప్రియులు ఇప్పటినుంచే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఖుష్బూ హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్తో పాటు నటిగా, నిర్మాతగా, పొలిటీషియన్గా విభిన్న రంగాల్లో సత్తా చాటుతోంది. ఆమె కూతురు అవంతిక సుందర్ త్వరలో నటిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆల్రెడీ ఆసక్తికరమైన ప్రాజెక్టులు వస్తున్నప్పటికీ ఇంకా ఏదీ ఖరారు చేయలేదని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో అందమైన వారిని చూస్తూ పెరిగానని, తల్లి ఖుష్బూ, తండ్రి సుందర్ సినిమాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపింది. తల్లిదండ్రుల సలహాలు ఎప్పుడూ తన మంచి కోసమేనని, ఇండస్ట్రీలోకి రావాలని చెప్పగా అమ్మ సపోర్ట్ చేసిందని, కానీ అది సులభం కాదని, నెపోటిజం గురించి మాటలు వస్తాయని ఖుష్బూ హెచ్చరించిందని అవంతికి చెప్పింది. తల్లి సూచనలతో అన్నింటికీ సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, తన పాత్రల ద్వారా ప్రేక్షకులకు చేరువవుతాననే నమ్మకం ఉందని అవంతికి తెలిపింది. L2 ఎంపురాన్ మలయాళ సినిమా లూసిఫర్కి సీక్వెల్గా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తూ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే, సినిమా కథ ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్లతో పోరాడే ఒక క్రైమ్ సిండికేట్ చుట్టూ తిరుగుతుంది. సినిమా భారీ స్కేల్లో తెరకెక్కింది. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు, స్టైలిష్ నిర్మాణంతో ఆకట్టుకుంటుంది. మోహన్ లాల్ గ్రాండ్ ఎంట్రీ, మంజు వారియర్, టొవినో థామస్ పాత్రలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ, స్టంట్ సిల్వా యాక్షన్ కొరియోగ్రఫీ చిత్రానికి బలం. అయితే కథలో ఎమోషనల్ డెప్త్ కొంత తగ్గినట్లు, కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. మొత్తానికి యాక్షన్, స్టైల్ ఆశించేవారికి ఎంపురాన్ ఒక విజువల్ ట్రీట్ అనే చెప్పాలి.